మహిళా మన కదిరి రూరల్ సర్కిల్కి సంబంధించిన గండ్లపేట అండ్ నల్లచెరువు 2 పోలీస్ స్టేషన్ కూడా తనిఖీలు చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే క్రైమ్ ఏ విధంగా ఉంది, డాక్యుమెంట్స్ అన్నీ ఏ విధంగా అంటే రిజిస్టర్స్, తర్వాత CD ఫైల్ అన్నీ ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నారు అన్నీ కూడా రివ్యూ చేయడం జరిగింది. మ్యాన్ పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఇంపార్టెంట్ విలేజెస్ ఇవన్నీ కూడా కొన్ని అనలైజ్ చేయడం జరిగింది. మహిళా పోలీస్ వాలంటీర్స్తో పాటు ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం కూడా జరుగుతున్న ఇన్స్పెక్షన్లో ఒక భాగం యాక్చువల్లీ. అలాగే ఈరోజు మన నల్లచెరువు పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. గంజా అనేది మన రాష్ట్రంలో హానరబుల్ సీఎం అండ్ హానరబుల్ DG సార్ ఆదేశాల మేరకు కల్టివేషన్ ప్రాంతంలో నేను ముందు అక్కడ చేశాను కాబట్టి ఐడియా కూడా ఉంది. ట్రైబల్ ఏరియాస్లో ఉన్న కల్టివేషన్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్గా నిర్మూలించడం జరిగింది. కాకపోయినా పక్కన రాష్ట్రం నుంచి మనకి ఈ తరలిస్తూ అంటే పక్కన రాష్ట్రం నుంచి కల్టివేట్ చేస్తున్న గంజా అనేది మన రాష్ట్రం కూడా తరలించడం జరుగుతుంది. ఖచ్చితంగా అక్కడెక్కడ యువతలు దాన్ని కన్స్యూమర్ చేస్తున్నట్టు మనకు కొన్ని కేసెస్ అన్నీ ఆ డిస్ట్రిక్ట్స్ కూడా రిజిస్టర్ చేస్తున్నాము. సో మన సత్యసాయి డిస్ట్రిక్ట్ వరకు కూడా ఇప్పుడు నేను ఛార్జ్ తీసుకున్న ఒక 20 days అయింది. సో కొంచెం కదిరిలో గంజా ఉన్నట్టు కూడా వింటున్నాను. సో గదిరి కానీ, హిందూపూర్ కానీ, కొంచెం మడకసిర వైపు కానీ కొన్ని మనకి బార్డర్ డిస్ట్రిక్ట్స్ కూడా రావడానికి వెళ్ళడానికి ఈజీగా ఉండడం, కర్ణాటక డిస్ట్రిక్ట్ బార్డర్ ఉండడం అనేది కూడా ఒక ఛాలెంజ్. సో కాకపోతే ఇక్కడ NDPS అంటే మన గంజా అనేది ఎవరు తరలిస్తున్నారు, ఎవరు కన్జ్యూమ్ చేస్తున్నారు, ఎవరి ద్వారా లోపలికి వస్తుంది, ఇదన్నీ కూడా కొంచెం మనం దర్యాప్తులు చేసి ఇన్డెప్త్గా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. దీంట్లో ఏంటంటే కంటిన్యూస్గా ఎవరెవరు కేసు ఉన్నారో వాళ్ళ పైన PD యాక్ట్ పెట్టడానికి కూడా ప్లాన్ చేస్తున్నాము. వాళ్ళని గంజాలో ఎవరెవరు కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళ పేరెంట్స్, అదేవిధంగా ఎవరెవరు కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళని కూడా అట్లీస్ట్ మంత్లీ వన్స్ స్టేషన్కి రప్పించడం అనేది మనం ప్లాన్ చేస్తున్నాము. దీనివల్ల ఏమవుతాయంటే, ఒకటి అవేర్నెస్ వస్తాయి, రెండవది వాళ్ళు షేమ్గా ఫీల్ అవుతారు. అంటే గంజా కన్జ్యూమ్ చేయడం వల్ల మనం పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంది. రౌడీ షీట్ని ఎలాగ పిలుస్తున్నామో అలా గంజా కేసులో ఉన్న వాళ్ళని కూడా అలాగ పిలవాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాము. సో కొంచెం డేటా కూడా కలెక్ట్ చేస్తున్నాము. ఏ ఏరియాలో ఎక్కువ ఉంది, ఏ ఏరియాలో ఉన్నవాళ్ళు దాన్ని వాడుతున్నారన్న డేటా కూడా మనం కలెక్ట్ చేస్తున్నాము. కమింగ్ డేస్లో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేస్తూ దాన్ని అరికట్టడానికి ఆల్ ఎఫర్ట్స్ పెడతాం.